గారు ఈరోజు ప్రెస్ మీట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర బడ్జెట్ మీద, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మీద ప్రెస్ మీట్ చేస్తా ఉన్నారు. ప్రతి వారితో మాట్లాడుతున్నాం, మీడియాతో మాట్లాడుతున్నాం. ఎంత జుగుప్సాకరం అంటే ఒక ఎలక్టెడ్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీని బాయ్కాట్ చేసి, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని బాయ్కాట్ చేసి, నేను దేవాలయంలోకి రాను, నేను దెయ్యాల కొంపలో నుంచి మాట్లాడతాను, మీరందరూ వినండి అని ఒక రామ్ గోపాల్ వర్మ దెయ్యాల సినిమా చూపిస్తారు. ఏంటండి అది? ఒక ఎలక్టెడ్ మెంబర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీని గౌరవంగా చూడకపోతే సమాజానికి ఏం గౌరవం వెళ్తుంది? రాజ్యాంగాన్ని నువ్వు ఎట్లా గౌరవించినట్టు, చట్టాన్ని నువ్వు ఎలా గౌరవించినట్టు, ప్రజాస్వామ్యానికి నువ్వు ఏం విలువిస్తున్నట్టు? నువ్వు అక్కడ ఉండి దేవాలయంలో ఉండి, రాజ్యాంగ దేవాలయంలో ఉండి, ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి నీ వాడి వినిపించాలి. నువ్వు దెయ్యాల భూతాల హౌస్లో ఉండి నువ్వు మాట్లాడితే, తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి మాట్లాడితే అది ఏ సంకేతాలు వెళ్తుంది నీకు? అది నెగటివ్ సంకేతం కాదా ప్రజాస్వామ్యాన్ని? ఏ విలువలకు నువ్వు ప్రతినిధులు? నాకు అర్థం కాదు. అందువల్ల అతని యొక్క చర్యని, అసెంబ్లీని బాయ్కాట్ చేసి తాడేపల్లి కాంప్లెక్స్ నుంచి అసెంబ్లీ దేవాలయాన్ని బహిష్కరించి దెయ్యాల కొంపలోంచి మాట్లాడుతున్న పత్రికా వాక్యాల్ని, మీడియా సమావేశాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.